హాయ్ అండి, నా పేరు వాసంతి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ మనసులో ఉన్న వ్యక్తి ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, మీ ముందుకు రాలేకపోవడానికి కారణాలు ఏంటి చూద్దామండి. అడ్డంకులు ఏంటో చూద్దాము. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. ఈ వీడియో కనుక మీ ముందుకు ఎప్పుడు వచ్చినా ఇది మీకు రెజోనేట్ అవుతుంది. ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి. లైక్ చేస్తే మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయండి. రీడింగ్ చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ అండ్ ఏంజల్స్, చూసే వ్యూవర్స్, వాళ్ళ మనసులో ఉన్న వ్యక్తి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళు వీళ్ళకి ముందుకు రాలేకపోవడానికి కారణాలు ఏంటి, అంటే అడ్డంకులు ఏంటి. ప్లీజ్ యూనివర్స్ అండ్ ఏంజల్స్, చూద్దాము ఏమున్నాయో కారణాలు. మాకు గైడెన్స్ ఇవ్వండి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ముందు కార్డ్స్ పెడతానండి. తర్వాత వచ్చి 10 ఆఫ్ వాండ్స్. ఇక్కడ వచ్చేసి 8 ఆఫ్ కప్స్, 6 ఆఫ్ Ace of Swords, Eight of Wands, the Moon card, the Lovers, Queen of Pentacles, Four of Swords, Strength card, Four of Pentacles అండి. ఇక్కడ వచ్చేసి 8 ఆఫ్ Pentacles, ది హెర్మిట్, ఏస్ ఆఫ్ పెంటికల్. ఇక్కడ బాటమ్ ఆఫ్ ది స్టార్ కార్డ్. ఈ రీడింగ్ అయితే చూద్దామండి. ఇక్కడ మీ దగ్గరికి రాలేకపోవడానికి అంటే ఇక్కడ నాకు ఏమి థర్డ్ పార్టీ అటువంటి సిచ్యువేషన్ అయితే ఏం కనిపించలేదు. కానీ ఇక్కడ నాకు ఇప్పుడు ప్రజెంట్ అయితే తన కెరియర్ గురించి కొంచెం చూస్తున్నట్లు ఉందండి, ఫోకస్ చేస్తున్నట్లు ఉంది. కొంచెం గోల్ ఓరియంటెడ్ పర్సన్ అని కూడా చెప్పొచ్చు. కొంచెం తన అంటే రెస్పాన్సిబిలిటీస్ ఏవో కొంచెం ఫేస్ చేస్తున్నట్లు నాకు కనిపిస్తుంది. ఆ గోల్ రీచ్ అవ్వాలని చూస్తున్నారు. మనీ మీద ఫోకస్ పెట్టారండి. మనీ సంపాదించడానికి దానికి కొంచెం ఫోకస్ పెట్టినట్టు నాకు కనిపిస్తుంది. కొంచెం మీరంటే ఇష్టం అయితే ఉందండి. ది లవర్స్ కార్డ్ వచ్చింది, ఇష్టం ఉంది. ది హెర్మిట్ కొంచెం లోన్లీ కూడా ఫీల్ అవుతున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే కొంచెం మనీ మీద ఫోకస్ పెట్టినట్టు నాకైతే ఇక్కడ కనిపిస్తుందండి. ఖచ్చితంగా అయితే చేంజ్ అయితే అవుతారు. నెగిటివ్ నుంచి పాజిటివ్ అయితే ఖచ్చితంగా చేంజ్ అవుతారు. అంటే ప్రజెంట్ ఏంటంటే ఉన్న సిచ్యువేషన్ చూడకుండా, ఫేస్ చేయకుండా వెళ్ళిపోయినట్లు నాకు, అంటే వెళ్తున్నట్లు నాకు కనిపిస్తుంది. కానీ ఏంటంటే ఖచ్చితంగా మళ్ళీ ముందుకైతే వస్తారండి వీళ్ళు. మనీ మీద కొంచెం ఫోకస్ గా ఉన్నారు. అన్నిటిని బ్యాలెన్స్ చేయాలి అన్నట్లుగా అయితే చూస్తున్నారు. మళ్ళీ అయితే మీ ముందుకైతే వస్తారండి, మీ వైపుకి అయితే ఖచ్చితంగా వస్తారు వీళ్ళు. ఇక్కడైతే న్యూ బిగినింగ్ అయితే ఉందండి. థాట్స్ అని
అంటే ఆలోచిస్తున్నారు థాట్స్ లో, కొంచెం ఏందో లోన్లీగా ఉన్నారండి. కొంచెం ఏంటంటే ఇక్కడ మూన్ కార్డ్ వచ్చింది, కొంచెం ఏంటంటే మెంటల్ గా కూడా కొంచెం అప్సెట్ లో ఉన్నారని చెప్పొచ్చండి. కొంచెం అప్ అండ్ డౌన్స్ అయితే నాకైతే ఇక్కడ కనిపిస్తున్నాయి. కొంచెం ఎమోషనల్ గా కొంచెం ఫీల్ అవుతున్నారని చెప్పొచ్చు. అది మీ విషయం అయినా అయి ఉండొచ్చండి, లేదంటే మనీ ఫోకస్ లో దాని గురించి అయినా ఆలోచించొచ్చుండు. ఇక్కడైతే ఆలోచిస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. అయితే అన్నిటిని బ్యాలెన్స్ చెయ్యాలి అన్నట్లు చూస్తున్నారండి. అయితే చేంజ్ అయితే అవుతారు ఖచ్చితంగా, మీ ముందుకైతే వస్తారు. నాకు ఇక్కడ చేంజ్ కనిపిస్తుంది. అయితే ఏంటంటే ఉన్న ఫీలింగ్స్ ని ఏంటంటే పీస్ ఏదో మిస్ అవుతున్నట్లు నాకు ఇక్కడ కనిపిస్తుందండి. ఉన్న ప్రజెంట్ అయితే ఏదో పీస్ లోన్లీగా ఫీల్ అవుతున్నారు, ఉన్న ఎమోషన్స్ ని చెప్పలేకపోతున్నారు. ఉన్న పీస్ ఏదో అన్నీ ఉంటాయండి వీళ్ళ దగ్గర, గ్రోత్ ఉంది, మనీ ఉంది, అన్నీ ఉంది. మనీని కూడా హోల్డ్ చేసి పట్టుకున్నారు, మళ్ళీ మీ ఫీలింగ్స్ ని హోల్డ్ చేసే ఉన్నారు. ఇంపార్టెంట్ అయితే ఇస్తున్నారండి, మనీకి ఇంపార్టెంట్ ఇస్తున్నారు. అటు సేమ్ టైం మీకు ఇంపార్టెంట్ ఇవ్వాలని ఈ పర్సన్ కు ఉంది, ఖచ్చితంగా ఉంది. కానీ ఇక్కడికి స్ట్రెంగ్త్ కార్డు వచ్చిందండి. కేరింగ్ అన్నీ ఉన్నాయి, మీరంటే ఫ్యాషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కొంచెం ఇప్పుడైతే మాత్రం ప్రజెంట్ మనీ మీద ఉన్నట్లు ఫోకస్ నాకైతే ఇక్కడ కనిపిస్తుంది. ఏదైనా సరే తొందరగా జరుగుతుందండి, ఏదైనా కానీ. ఇక్కడ ఏం కనిపిస్తుందంటే ఏదైనా అబెండెన్స్ సక్సెస్ వచ్చినా కానీ అది తొందరగా వస్తుంది. ఇది జర్నీని కూడా చూపిస్తుంది. అది సక్సెస్ వచ్చినా అది మీ విషయంలో అయ్యొచ్చు, ఇప్పుడు అతను ఉన్న కెరీర్ విషయంలో సక్సెస్ అయితే వచ్చిద్దండి. అది కెరియర్ విషయంలో అయినా మీ విషయంలో అయినా. నాకు ఇక్కడ ప్రజెంట్ అయితే ఏమి ఎక్కువ నెగిటివ్ కార్డ్స్ అయితే ఏం రాలేదండి. మీ మీద ఇష్టం కూడా చూపిస్తుంది. తను కెరీర్ మీద ఫోకస్ పెట్టినా కూడా మీ మీద ఇష్టం కూడా ఉంది, మీ వైపు కూడా వస్తారు. చూద్దాము, ఆయనలో మార్పు అయితే వచ్చిద్దండి ఖచ్చితంగా అయితే ఆయన ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో మారాలని అయితే చూస్తున్నారు. ఈ సిచ్యువేషన్ ఇది కాదు అని చెప్పి దాంట్లో నుంచి బయటికి రావాలి, చేంజ్ అవ్వాలని చెప్పి చూస్తున్నారండి. గతంలో కొంచెం ఇట్లాంటి అంటే ఫేస్ చేయలేక కొంచెం వెళ్ళినా కూడా చూడకుండా ఉన్న వాటిని చూడకుండా వెళ్ళినా కూడా ఇప్పుడైతే రావాలన్నట్లుగా ఉందండి నాకు. చూద్దాము ఇంకా ఈ కార్డ్స్ లో రీడింగ్ ఏమొస్తుందో. ఫోర్ ఆఫ్ కప్స్ అండి, జడ్జిమెంట్, కింగ్ ఆఫ్ సోర్డ్స్, ఇక్కడైతే 7 ఆఫ్ సోర్డ్స్, సెలబ్రేషన్స్. ఇక నాకేం కనిపిస్తుందంటే ఈ సిచ్యువేషన్ ని అంటే ఉన్న వాటిని చూడలేదండి, లేని వాటి కోసం ఎదురు చూస్తున్నట్లు నాకు కనిపిస్తుంది. ఎమోషన్స్ పరంగా చూసినట్లయితే ఇక్కడ ఏంటంటే జడ్జిమెంట్ అయితే మీకైతే న్యాయం జరిగిద్దండి, ఖచ్చితంగా న్యాయం అయితే జరిగిద్ది. కింగ్ ఆఫ్ సోర్డ్స్ కొంచెం ఈగోయిస్ట్ పర్సన్ లాగా అయితే నాకు కనిపిస్తున్నారు, మొండి కొద్దిగా రూల్స్ పాస్ చేసే పర్సన్ లాగా అయితే ఇక్కడ నాకు కనిపిస్తున్నారు. ఇక్కడ కొంచెం గతంలో అయితే మీ నుంచి ఇట్లా తప్పించుకొని వెళ్ళినట్లు నాకు కనిపిస్తుంది, మీ నుంచి దాచడం ఏదైనా కానీ ఇట్లా చేసినట్లయితే నాకు కనిపిస్తుంది. సెలబ్రేషన్స్ అయితే మీ లైఫ్ లోకి మళ్ళీ వస్తాయండి తిరిగి. ఈ వీలైతే చేంజ్ అవుతుంది, సక్సెస్ అనేది వచ్చింది, వీల్ చేంజ్ అయ్యి ఖచ్చితంగా మీ లైఫ్ లో వస్తుంది. ప్రజెంట్ అయితే ఆయన ఏంటంటే మనీ మీద కొంచెం ఫోకస్డ్ గా ఉన్నట్టు చూపిస్తుంది, మెంటల్ క్లారిటీ అయితే ఉంది తనకి. ఇక్కడ వచ్చేసి 9 ఆఫ్ కప్స్ అండి, విష్ఫుల్ఫిల్మెంట్. అది మీ గురించి అయినా కావచ్చు, ఏంటంటే ఈ కెరీర్ గురించి అయినా తను విష్ నెరవేరాలని మేనిఫెస్టేషన్ చేస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. అయితే హ్యాపీగా ఉన్నారనే చెప్పొచ్చు ప్రజెంట్ కొంచెం. నెక్స్ట్ వచ్చి బ్యాలెన్స్ చెయ్యాలి అన్నట్లు చూపిస్తుందండి. కొంచెం ఈ పర్సన్ ఏంటంటే కొంచెం అన్నిటినీ ఈక్వల్ బ్యాలెన్స్ చెయ్యాలన్నట్లు చూస్తున్నారండి. అంటే కొంచెం మాటలు అంటే ఎవరితో అయినా అంటే కొంచెం హెల్ప్ఫుల్ పర్సన్ అనే చెప్పొచ్చు, హెల్పింగ్ నేచర్ కూడా ఈ పర్సన్ కు ఉండిద్ది అని చెప్పొచ్చు. అవి మాటల పరంగా ఆయన అవ్వచ్చు, ఫైనాన్షియల్ పరంగా కూడా హెల్ప్ చేసే పర్సన్ నేను. ఈగోయిస్ట్ ఉన్నా కూడా నాకైతే చూపిస్తుందండి. ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇక్కడ మ్యారేజ్ కార్డు వచ్చింది, సెలబ్రేషన్స్. అయితే తను ఏదైనా మ్యారేజ్ కన్నా సెలబ్రేషన్స్ చేసుకోవడానికి అటెండ్ అవ్వచ్చు, లేదంటే మ్యారేజ్ చేసుకోవడానికి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడానికి అయినా కానీ ఈ మ్యారేజ్ కార్డు రావచ్చండి. ఇది అన్నిటికీ సక్సెస్ ఏను. ఇది నైట్ ఆఫ్ పెంటికల్ వచ్చిందండి. కొంచెం స్లో మూమెంట్ ఉన్నా కూడా అంటే అతని ఆలోచనలు పాస్ట్ గా ఉన్నా కూడా ఆయన చేసే చర్యలు ఏవైతే ఉన్నాయో అవి
యాక్షన్స్ అవి కొంచెం స్లోగా ఉన్నా కానీ నిదానంగా అయినా స్టేబుల్ ఆఫర్తో అయితే వస్తారండి. పేజ్ ఆఫ్ వాన్స్ న్యూ యాక్షన్ అయితే తీసుకుంటారు ఖచ్చితంగా. నాకు ఇక్కడ ఇదే చూపిస్తుంది. రాలేకపోవడానికి అడ్డంకులు అయితే ఏం లేవండి. కొంచెం మనీ మీదే ఫోకస్ గా ఉన్నారని చెప్పొచ్చు. కొంచెం మనీ గురించే తన ఫోకస్ ఉంది ప్రజెంట్ అయితే ఖచ్చితంగా ఇదైతే చేంజ్ అయితే అవుతుందండి మీ ముందుకి. అంటే పెద్ద కారణాలు అయితే ఏం లేవు ఇక్కడ, అడ్డంకులు అయితే ఏం లేవు. చిన్న చిన్న స్ట్రగుల్స్ అంటే మనీ మీద ఫోకస్. ప్రజెంట్ గ్రోత్ తను ఫైనాన్షియల్ గా ఎట్లా సక్సెస్ అవ్వాలి, గ్రోత్ ఎలా రావాలి అనేది ఆలోచిస్తున్నట్లు కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం మీరంటే ఇష్టం కూడా ఉందండి. ఇదండి నా రీడింగ్. నా రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.